Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 70, last league match of IPL 2026. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 40 రన్స్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ మీద గెలిచారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఢిల్లీకి క్వాలిఫికేషన్ ఛాన్స్ లేదు కదా, అయినా కూడా ఈ మ్యాచ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కేఎల్ రాహుల్ లెడ్ విత్ ఏ వండర్ఫుల్ 60 ఆఫ్ జస్ట్ 30 balls 200 స్ట్రైక్ రేట్ బ్రహ్మాండంగా ఆడాడు. ముఖ్యంగా సునీల్ నారాయణ్ని అతను ఎదుర్కొన్న విధానం, సునీల్ నారాయణ మీద మాస్టరీ, దట్ వాస్ అంటే ఇట్ షోడ్ హిస్ క్లాస్ వన్స్ అగైన్. అండ్ బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ చేశారు. బౌలర్స్ కుల్దీప్ యాదవ్ గాట్ 3 wickets, హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. కీపర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో మిస్ అయ్యాడు, లేకపోతే హ్యాట్రిక్ వచ్చిండేది అతనికి. అలాగే ఎన్గిడి బౌల్డ్ వెల్, స్టార్క్ బౌల్డ్ వెల్, కెప్టెన్ అక్షర్ పటేల్ ఆల్రౌండ్ బ్యాటింగ్ బాగా చేశాడు, బౌలింగ్ బాగా చేశాడు. మీకు అశుతోష్, మిల్లర్ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు, అందరూ బాగా ఆడారు. సో చాలా లేట్గా వాళ్ళకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్. సో అది నెక్స్ట్ సీజన్ పనికొస్తుంది. మరొకటి కేకేఆర్కి వాళ్ళకి మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి తెలిసిపోయింది విషయం ఏంటంటే ఇంకా వాళ్ళకి క్వాలిఫికేషన్ ఛాన్స్ లేదని. ఎప్పుడైతే వాళ్ళకి 7:30 మ్యాచ్ స్టార్ట్ అయింది, మ్యాచ్ రాజస్థాన్ వర్సెస్ బొంబాయి మ్యాచ్ కొంచెం టెన్షన్గానే అయింది కదా లాస్ట్లో. మ్యాచ్ అయ్యేసరికి వాళ్ళకి 2-3 ఓవర్లకల్లా విషయం తెలిసిపోయింది ఏంటంటే ఇంక ఛాన్స్ లేదని చెప్పి. అది కొంచెం దానివల్ల డిజార్టన్ అయ్యారేమో, దానివల్ల కొంచెం వాళ్ళకి ఆ నిరాశతో సరిగా ఆడలేదు. ఎక్కడ వాళ్ళు స్పిన్నర్స్ కానీ ఎవరు, కార్తిక్ త్యాగి వాజ్ ఎక్స్పెన్సివ్, ఈవెన్ సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి వెంట్ ఫర్ సమ్ రన్స్. సో 203 చేశారు ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. ఎవరు పుట్ ఇన్ టు బ్యాట్ బై కేకేఆర్. సో 203 చేశారు. రాహుల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. రాహుల్ వాజ్ ది టాప్ స్కోరర్. అలాగే నేను చెప్పినట్టుగా కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి అక్కడ, అక్షర్ పటేల్ నుంచి, తర్వాత మిల్లర్ నుంచి, అశుతోష్ శర్మ, అభిషేక్ పరల్ స్టార్టెడ్ ఆఫ్ వెల్. అభిషేక్ పరల్ కూడా బాగానే స్టార్ట్ చేశాడు. మంచి పర్ఫార్మెన్స్, మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. దే వర్ ఏబుల్ టు పుట్ 200 ఆన్ ద బోర్డ్ అగేన్స్ట్ క్వాలిటీ బౌలింగ్ అటాక్ కదా. సో 203 వాళ్ళు ఎప్పుడైతే చేశారో, అఫ్కోర్స్ కేకేఆర్ వాళ్ళ ఫీల్డింగ్ బాగుంటుంది. కొన్ని రింకు సింగ్ ఒక క్యాచ్ వదిలేశారు. వాళ్ళ క్యాచింగ్లో వాళ్ళు మిగతా టీమ్స్ కంటే బెటర్. రింకు సింగ్ ఒక క్యాచ్ వదిలేయడం, కొంత ఫీల్డింగ్ ల్యాప్సెస్ కూడా కనిపించినాయి. అదే వాళ్ళు దే ఆర్ డిజార్టెంట్ టోటల్గా. ఏంటంటే వాళ్ళకి ఇంకా అలా ఛాన్స్ లేదన్న ఫీలింగ్తో, ఎందుకంటే ఇది బాగా కమ్బ్యాక్ అయ్యారు, బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఏదైనా మిరక్కల్ జరుగుతుందేమో అన్న ఒక హోప్తో ఉన్నారు కదా, అందరూ హోప్స్ పెట్టుకుంటారు కదా, అది పరిస్థితి. సో వెరీ గుడ్ బ్యాటింగ్ బై ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగా బ్యాటింగ్ చేశారని చెప్పాలి. వాళ్ళ బౌలర్స్ కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఫినాలను ఎప్పటిలాగే ఒక అగ్రెసివ్ స్టార్ట్ అందుకున్నాడు. అండ్ రహానే బ్యాటెడ్ వెరీ వెల్ ఇన్ దిస్ మ్యాచ్. ఫినాలన్ ఒక 6, 2-3 4 కొట్టాడు. ఆ స్టేజ్లో ఎన్గిడి వచ్చి స్టార్క్ అతని మీద మంచి రికార్డ్ లేదు. స్టార్క్కి అగేన్స్ట్గా హీ హిట్ సమ్ బిగ్ వన్స్ ఇన్ స్టార్క్స్ బౌలింగ్. బట్ ఎన్గిడి ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చాడో, ఎన్గిడి వచ్చిన తర్వాత స్లోయర్ వన్తో అతన్ని సర్ప్రైజ్ చేశాడు, అవుట్ చేశాడు. ఫినాలన్ ప్లేడ్ ఆన్. సో అక్కడ నన్ను అడిగితే వాళ్ళ చేజ్ అక్కడే ఫినిష్ అయిపోయింది. ఫినాలన్ స్కోర్డ్ జస్ట్ 20 runs. అకీబ్ నబీ బౌల్స్ టెస్ట్ మ్యాచ్ లెన్స్, స్వింగ్ చేస్తాడు బాల్, కానీ ఈ పిచ్ పైన స్మాల్ గ్రౌండ్లో అతను టెస్ట్ మ్యాచ్ లెన్స్ పనిచేసినట్టుగా అనిపించలేదు. సో అకీబ్ నబీ వెంట్ ఫర్ రన్స్. సో ఎప్పుడైతే ఫినాలన్ అవుట్ అయ్యాడో ఆల్మోస్ట్ అక్కడే వాళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోయినట్టు అనిపించింది. మనీష్ పాండే లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, కానీ ఈసారి అతనికి అలా కుదరలేదు. మనీష్ పాండే వుడ్ నాట్ మేక్ ఇట్ బిగ్. మనీష్ పాండే కానీ తర్వాత క్యామరన్ గ్రీన్ కానీ ఎవ్వరూ నిలబడకపోవడంతో క్యామరన్ గ్రీన్ తొందరగా ఎప్పుడైతే కుల్దీప్ క్యామరన్ గ్రీన్ అవుట్ చేసి ఒక పెద్ద స్లాగ్ స్వీప్ ఆడే ప్రయత్నంలో మిస్ టైం చేశాడు షాట్ని. సో కుల్దీప్ ఎప్పుడైతే క్యామరన్ గ్రీన్ కూడా అవుట్ అయ్యాడో వాళ్ళ చేజ్ అయిపోయినట్టుగా అనిపించింది. రహానే బ్యాటెడ్ వెరీ వెల్, 2 6 కొట్టాడు, 66 విత్ గుడ్ స్ట్రైక్ రేట్. ఈ స్కోర్డ్ బిగ్ నాక్. బట్ రహానేని అవుట్ చేశాడు కుల్దీప్ యాదవ్. ఆ ఓవర్ చాలా టర్నింగ్ పాయింట్. ఆ నెక్స్ట్ బాల్కి రింకు సింగ్ అవుట్ అయ్యాడు. మంచి క్యాచ్లు పట్టుకున్నారు, మంచి క్యాచ్లు. స్టార్క్ టుక్ ఎ వెరీ గుడ్ క్యాచ్. స్టార్క్ అండ్ స్టబ్స్ టుక్ వెరీ గుడ్ క్యాచ్ ఇన్ ద డీప్. సో ఢిల్లీ క్యాపిటల్స్కి క్యాచ్లు వదిలేయడం వల్ల వాళ్ళకి కదా, ఇప్పుడు క్యాచ్లు వదిలేకపోతే పంజాబ్ కింగ్స్ పైన గెలిచుండేవాళ్ళు
శ్రేయస్ అయ్యర్ క్యాచ్లు. కానీ ఈ మ్యాచ్లో క్యాచ్లు కూడా బాగా పట్టుకున్నారు, మంచి మంచి క్యాచ్లు పట్టుకున్నారు. స్టార్క్ పట్టుకున్న క్యాచ్ కానీ క్యాచ్ టేకెన్ బై స్టబ్స్ వర్ వెరీ గుడ్. సో అన్ని రకాలుగా దే పర్ఫార్మ్డ్ రియలీ వెల్ ఇన్ దిస్ మ్యాచ్. సో ఒకే ఓవర్లో వాళ్ళిద్దరు అవుట్ అయిపోవడం. నెక్స్ట్ బాల్కి ఆ తేజస్వి సింగ్ కీపర్ ఉన్నాడు కదా, కొత్త కీపర్, అంకుష్ రఘువంశీ ప్లేస్లో వచ్చినాడు. అతను నెక్స్ట్ బాల్కి అవుట్ అవ్వాల్సింది, కానీ కీపర్ అభిషేక్ పరెల్ డ్రాప్ చేశాడు క్యాచ్. రాహుల్ కీపింగ్ చేయలేదు మ్యాచ్లో, పరెల్ కీపింగ్ చేశాడు. సో పరెల్ డ్రాప్ చేయకపోతే హ్యాట్రిక్ వచ్చిండేది కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ ఒక హ్యాట్రిక్ మిస్ అయిపోయాడు, వెల్ డిజర్వ్డ్ హ్యాట్రిక్. బట్ హీ స్టిల్ గాట్ 3 వికెట్స్, బౌల్డ్ బ్రిలియంట్లీ. కొంత స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది ఆ పిచ్ మీద. అప్పుడు కేకేఆర్ కలకత్తా పిచ్ మీద స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది కదా. బట్ తర్వాత ఆల్అవుట్ అయిపోయారు. వికెట్లు పడుతూనే స్టార్క్ అండ్ ఎన్గిడి లాస్ట్లో దే రిమూవ్డ్ ద టెయిల్. తేజస్వి సింగ్ క్యాచ్అప్ డ్రాప్ చేశాడు, బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయలేదు. సో అతను చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఓవరాల్గా చాలా డిసప్పాయింటింగ్ ఎండ్ ఫర్ కేకేఆర్. బాగా బౌన్స్ బ్యాక్ అయ్యారు, వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ 7 మ్యాచ్లు 6 మ్యాచెస్ గెలిచారు. కానీ ఈ క్రూషియల్ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఛాన్స్ ఉంటే ఎలా ఆడి ఉండేవారు. ఛాన్స్ ఉన్నా కూడా చాలా క్విక్ రన్స్ చేయాలి కదా, అయ్యేది కాదు అది. బట్ హోప్ అయితే వాళ్ళకి ఉండింది, ఆ హోప్ కూడా ఆవిరైపోయింది ఎప్పుడైతే రాజస్థాన్ గెలిచిందో. సో ఈ మ్యాచ్లో ఇన్కాన్సిక్వెన్షియల్ మ్యాచ్. బట్ ఏంటంటే ఒకటి, 70 మ్యాచ్లు జరిగితే 70వ మ్యాచ్ మాత్రం ఈ డెడ్ రబ్బర్ సిచ్యుయేషన్ వచ్చింది. సో 70వ మ్యాచ్ వరకు ప్రతి మ్యాచ్లో కూడా దేర్ వాజ్ సమ్ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్. సో ఆ లెక్కన ఆర్గనైజర్స్ షుడ్ బి వెరీ హ్యాపీ. ఆర్గనైజర్స్ చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో దే వర్ ఏబుల్ టు హ్యావ్ సమ్ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్. ఓన్లీ లాస్ట్ మ్యాచ్ ఒక్కటే డెడ్ రబ్బర్ అయింది కదా.